ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 మహావాక్యరత్న ప్రభావళి. 5వ ప్రకరణం. ఉపదేశవాక్య ప్రకరణం. తేజబిందోపనిషత్తులోని మరొక మహావాక్యాన్ని చూస్తాం. సర్వవ్యాపారముత్సృజ్య హ్యహం బ్రహ్మేతి భవయ అహం బ్రహ్మేతి నిశ్చిత్య అహం భావం పరిత్యజ. సర్వవ్యాపారముత్సృజ్య హి అహం బ్రహ్మేతి భావయ అహం బ్రహ్మేతి నిశ్చిత్య అహం భావం పరిత్యజ. ఇవి ఇండిపెండెంట్ శ్లోకాలు, ఒక శ్లోకం కాదు. కానీ రెండింటినీ కలిపి ఒక మహావాక్యంగా ఇచ్చారు మనకి. ఈ రెండు వాక్యాలను కలిపి విచారిస్తే తేజబిందోపనిషత్తులోని అద్వైత సాధనలో ఒక అత్యంతమైన సూక్ష్మమైన క్రమం మనకు ముందు కనపడుతుంది. మొదట ఏం చెప్పారు? సర్వ వ్యాపారం ఉత్సృజ్య అంటే బహిర్ముఖమైన మనోవ్యాపారాన్ని ఉపసంహరింపచేస్తుంది. అహం బ్రహ్మేతి భావయ అనేది దేహాత్మబుద్ధికి ప్రతిపక్షమైనటువంటి ఆపోజిట్ అండర్స్టాండింగ్ బ్రహ్మాత్మైక వృత్తి దృఢపరుస్తోంది. దేహాత్మైక వృత్తి నుంచి బ్రహ్మాత్మైక వృత్తికి అహం బ్రహ్మేతి భావయ. ఈ భావన శ్రవణ మననాల ద్వారా అహం బ్రహ్మేతి నిశ్చిత్య అనే అసందిగ్ధ జ్ఞాన పరిపక్వమైన తరువాత ఆశ్చర్యకరంగా ఆశ్చర్యకరంగా అహంభావం పరిత్యజ. అహం బ్రహ్మేతిలో అహం అనేటటువంటిది ఇంకెక్కడుంది? మరి లేదుగా. దానిని కూడా విడిచిపెట్టు. అంటే సాధన ప్రారంభంలో అహం బ్రహ్మ అవసరం. ఆ తరువాత జ్ఞాన పరిపక్వతలో అహం అనే వృత్తిరూప అభిమానం కూడా చిన్నది కించిత్ ఉంటే అది కూడా లేదు. ముందేంటన్నారు? భావయ. తర్వాత ఏమన్నారు? నిశ్చయ. తర్వాత ఏమన్నారు? అహం అహం భావాతీత స్వరూపనిష్ట అంటూ పరిత్యజ. అహం భావం పరిత్యజ. సో 3 స్టెప్స్. సర్వ వ్యాపారం ఉత్సృజ్య. ఏ ఏ వ్యాపారాలను విడిచిపెట్టాలి? అరే ఏమిటా ప్రశ్న? సర్వ వ్యాపారం ఉత్సృజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య. ధర్మం అంటే ఏమిటక్కడ? వ్యాపారమే కదా. జీవన వ్యాపారములే ధర్మం అని చెప్పబడింది. చాలా లోతుగా చూసాం. సర్వ వ్యాపారముత్సృజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ అశేషతః. సర్వ వ్యాపారం అనే పదాన్ని పనులను వదిలివేయాలి, బ్రషింగ్ మానేయి, నడవడం మానేయి, గాలి పీల్చడం మానే అని అర్థం కాదు. శరీర వ్యవహారాన్ని నిలిపివేయాలి అనే అర్థం కాదు కదా. శరీరం ప్రారంధానుసారం ఉంటుంది, కార్యాలను కొనసాగిస్తూ ఉంటుంది.
అవన్నీ పెద్ద ప్లాన్డ్ కర్మలుగా యాక్టివ్గా తీసేసుకోక్కర్లేదు. క్రియలుగా కార్యాలుగా కొనసాగనివ్వండి. ఇంద్రియాలు తమ తమ విషయాలను గ్రహిస్తూ ఉంటాయి. బుద్ధి అవసరమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ఉంటుంది. జ్ఞానిగారు కూడా మాట్లాడుతూ ఉంటారు, నడుస్తారు, పూజిస్తారు, లోక వ్యవహారంలో ఉంటారు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా త్యజించవలసినది సర్వ వ్యాపారం ఉత్సృజ్య అంటే ఆత్మవిచారాన్ని కప్పివేసే సంకల్ప వికల్పాత్మక మనోవ్యాపారం, దానితో అటాచ్ అయినటువంటి కర్తృత్వ అభిమానాన్ని వదులుకో. సర్వవ్యాపారముత్సృజ్య, నేను చేస్తున్నాను, నేను పొందాలి, ఇది నాకు కావాలి, ఇది నాది, ఇది నాకు జరిగింది అనే ప్రతి మానసిక వ్యాపారానికి కేంద్రం ఏమిటి? ఆ నేను అనే పరిమితమైన అహంకారం ఉంది కదా. ఈ అహంకార కేంద్రిత ప్రవాహమే జీవుని నిరంతరం బాహ్య ప్రపంచంలో ఉంచుతుంది. అందువలన సర్వవ్యాపారం ఉత్సృజ్య అంటే కర్మత్యాగం కాదు, కర్తృత్వ త్యాగం, భోక్తృత్వ బుద్ధి త్యాగం. సర్వవ్యాపారముత్సృజ్య, వ్యవహారం జరుగుతున్నా నేనే కర్తను అనేటటువంటి అధ్యాస లేకపోవడమే చెప్తున్నారు. అప్పుడు కర్మ జరుగుతుంది, కానీ ఆ క్రియకు ఆత్మకు సంబంధం ఉండదు, ఆత్మను బంధించదు. మనస్సు పనిచేస్తుంది, కానీ మనస్సే నేననే భ్రమ ఉండదు. అందువలన ఈ వాక్యము బాహ్య సన్యాసం కంటే అంతఃసన్యాసాన్ని సూచిస్తుంది. ఇదే మనం చూసాం. విద్వత్ సన్యాసము, వివిధిష సన్యాసము అంటే వేషధారణ ముఖ్యం కాదు, అంతఃసన్యాసమే ముఖ్యము. కర్తృత్వ త్యాగము, భోక్తృత్వ త్యాగం. సర్వవ్యాపారముత్సృజ్య హి, నిశ్చయంగా అహం బ్రహ్మేతి పవయ. అక్కడ సర్వ వ్యాపారముత్సృజ్య హి అని ఒక పదం వేశారు. నిశ్చయంగా అహం బ్రహ్మేతి పవయ. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఇది కేవలం ఊహయ, భావయ అన్నారు. భావన అంటే మనసు లోపల ఊహయ. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను బ్రహ్మను అని లేని దానిని ఉన్నట్లు ఊహించమనడం లేదు. నువ్వు రాజు అని అనుకో, భావయ అన్నట్టు కాదు ఇక్కడ. నేను రాజరికం నా దగ్గర లేదు, కానీ నేను రాజని భావయ. భావయ అంటే అనుకో, అనుకో. ఈ వినాయకుడే ఆ ఈశ్వరుడు, సమష్టి ఈశ్వరుడు అనుకో అంటే అది భావన. ఇక్కడ భావన కాదు. భావయ అంటే లేని దానిని ఉన్నట్లు ఊహించమనడం లేదు. పరిమిత జీవుడు నిరంతరం నేను బ్రహ్మను ఊహించుకుంటూ చివరకు బ్రహ్మంగా మారిపోతాడు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి రోజు అనుకుంటుంటే కొన్నాళ్ళు అయ్యేసరికల్లా వాడు బ్రహ్మ అయిపోతాడు అని అర్థం కాదు. ఎందుకంటే బ్రహ్మత్వం అనేది సాధ్య వస్తువు కాదు, సిద్ధ వస్తువు. ఆత్మ ఇప్పటికే బ్రహ్మము, అది ఎప్పటికీ బ్రహ్మమే. సమస్య బ్రహ్మత్వం లేకపోవడం కాదు, బ్రహ్మత్వం తెలియకపోవడం. విపరీత అధ్యాస, నేను దేహము, నేను మనస్సు, నేను పరిమిత జీవుడను అనే విపరీత అధ్యాసయే బ్రహ్మభావం లేకపోవడం. అయితే ఇప్పుడు అహం బ్రహ్మేతి భావయ అంటే క్రొత్తగా ఒక భావాన్ని సృష్టించుకుని దాని మీద అలా ఊహించుకుంటూ ఉండని కాదు. అనాదిగా బలపడినటువంటి అహం దేహ, అహం బుద్ధి, మనోబుద్ధి, అహంకార చిత్త అనే అహం జీవ అనే విపరీత భావనను శాస్త్రజనిత బ్రహ్మాకార వృత్తితో ప్రతిపాదించడం, నాశనం చేయడం కాదు.
శాస్త్రజనిత బ్రహ్మాకార వృత్తితో ప్రతిపాదించడమే అహం బ్రహ్మేతి భావయ. ఈ అహం అనే పదానికి రెండు స్థాయిల వివరణ. నేను ఈ శరీరము, నేను ఈ వ్యక్తిని అనే అహంకారము బ్రహ్మం కాదు. అది లోయర్ లెవెల్ ఆఫ్ నేను. శరీరం, ప్రాణం, మనసు, బుద్ధి, అహంకారములు అన్నిటికీ సాక్షిగా అవ్యభిచారిగా ప్రకాశించే ప్రత్యేక చైతన్యం ఏదైతే ఉందో అది అహం పదము యొక్క లక్ష్యార్థం. అహం బ్రహ్మేతి భావ్య అంటే నేను అనే వాచ్యార్థాన్ని గ్రహించకూడదు. తత్వమసిలో త్వం అనే దానికి వాచ్యార్థాన్ని గ్రహించకుండా లక్ష్యార్థాన్ని గ్రహించాం కదా. ఆ త్వమే అక్కడ మధ్యమ పురుషులో ఉంది, ఇక్కడ అదే ఉత్తమ పురుషులో ఉంది. అహం పదానికి లక్ష్యార్థం. ఆ ప్రత్యేగాత్మను ఉపాధుల నుండి వివేచించి అదే నిరుపాధిక బ్రహ్మమని నిశ్చయించడమే అహం బ్రహ్మేతి భావయ. సర్వవ్యాపారముత్సృజ్య అహం బ్రహ్మేతి భావయ. సర్వవ్యాపారముత్సృజ్య అహం బ్రహ్మేతి భావయ. భావన నుండి నిశ్చయానికి. అహం బ్రహ్మేతి భావయ అని చెప్పిన ఉపనిషత్తే నెక్స్ట్ వాక్యంలో అహం బ్రహ్మేతి నిశ్చిత్య. రెండు పదాల మధ్య వేదాంత సాధన యొక్క ముఖ్యమైన పరిణామము కనపడుతుంది. ఇన్ఫర్మేషన్ అహం బ్రహ్మాస్మి అనేది ట్రాన్స్ఫర్మేషన్ అయినది. అహం బ్రహ్మేతి నిశ్చిత్య. మొదట శ్రవణంలో గురుముఖంగా తత్వమసి, అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాల యొక్క లక్ష్యార్థాలను తెలుసుకున్నారు. కానీ పాత దేహాత్మవాసనలు చాలా గట్టిగా ఉన్నాయి. గురుగారు చెప్పినప్పుడు తత్వమసి అంటే తల గంగిరెద్దులాగా ఆడించాను. మళ్ళీ నా పాత దేహాత్మ క్లాస్ అయిపోయిన వెంటనే మళ్ళీ దేహబుద్ధి పోలేదు. శాస్త్రము నేను బ్రహ్మనని చెప్తుంది, కానీ నాకు నేను పరిమితుడనని అనిపిస్తున్నాను అనే విరోధం కనపడుతుంది. మనం ఈ సందేహాలను మననం తొలగిస్తుంది. నితిధ్యాసన విపరీత భావనను క్షీణింపజేస్తుంది. అప్పుడు అహం బ్రహ్మ అనేది ఒక సాధనాత్మక భావంగా కాకుండా స్వరూప నిశ్చయంగా మారుతుంది. అహం బ్రహ్మేతి నిశ్చిత్య. ముందు పరిచ్ఛిద్య, తరువాత భావయ, తరువాత నిశ్చిత్య. సో బాహ్య ప్రపంచపు అలజడుల నుండి, బుద్ధివృత్తుల నుండి విరమింపడం పరిత్యజ్య. సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నట్టుగా సర్వవ్యాపారముత్సృజ్య అహం బ్రహ్మేతి భావయ. ఉత్సృజ్య నుంచి నిశ్చిత్యకొచ్చు, భావయకొచ్చు. భాయ నుంచి అహం బ్రహ్మేతి నిశ్చిత్య. ఇక్కడ కొంతసేపు అహం బ్రహ్మేతి నిశ్చిత్యాలో నిలబడదాం. అహం బ్రహ్మేతి నిశ్చిత్య, అహం బ్రహ్మేతి నిశ్చిత్య, అహం బ్రహ్మేతి నిశ్చిత్య, అహం బ్రహ్మేతి నిశ్చిత్య, అహం బ్రహ్మేతి నిశ్చిత్య. అహం బ్రహ్మం, అహం బ్రహ్మం, అహం బ్రహ్మం, అహం బ్రహ్మం. బ్రహ్మైవాహం, 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 బ్రహ్మైవాహం న సంశయః, బ్రహ్మైవాహం న సంశయః, బ్రహ్మైవాహం న సంశయః,
బ్రహ్మైవాహం న సంశయ. బ్రహ్మైవాహం న సంశయ. ఉత్సృజ్య భావయ నిశ్చిత్య. నిశ్చిత్య. అహం బ్రహ్మ అనేది ఒక సాధనాత్మక భావం కాదు, స్వరూప నిశ్చయము. భావయ చివరకు నిశ్చిత్యగా పరిణమించాలి. బ్రహ్మత్వం ఒక మెంటల్ ఎమోషనల్ కన్స్ట్రక్ట్ కాదు, అది భావోద్వేగం కాదు, తాత్విక అభిప్రాయం కాకూడదు, మస్తిష్కంలో ఏర్పడినటువంటి ఒక థియరిటికల్ అండర్స్టాండింగ్ కాకూడదు, ధ్యానంలో మాత్రమే కలిగేటటువంటి అనుభూతి, ధ్యానం అయిపోగానే మళ్ళీ నేను దేహము అనేటటువంటి అనుభూతి కాకూడదు. మరి ఏమిటై ఉండాలి? నేను ఎప్పుడూ బ్రహ్మానికి భిన్నుడను కాను. ఎప్పుడూ సర్వదా త్రికాల అవస్థల యందు, జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందు, అన్నిటి యందు నేను బ్రహ్మమునకు అభిన్నుడను అనే అసందిగ్ధమైనటువంటి నిశ్చయం. అదే అహం బ్రహ్మేతి నిశ్చయ. అహంభావం పరిత్యజ్య తర్వాత వస్తుంది అహం భావం పరిత్యజ. ఇది పినాకిల్, పరాకాష్ట. అహం బ్రహ్మ అన్న తరువాత ఇంకా వచ్చినది ఉంది, అహం అని చిన్న అటాచ్మెంట్. నేను బ్రహ్మను అంటున్నారు, ఆ అహం కూడా పీకేసి, అది అక్కర్లేదు. అదే అద్వైత బోధనలో అత్యంత సుందరమైనటువంటి రహస్యం. మొదట అహం దేహ, తరువాత అహం మనః, తరువాత అహం బ్రహ్మ అనే భావన, తరువాత అహం బ్రహ్మ అనే నిశ్చయం, ఇంకా చివరిలో అహం అనేటటువంటిది అక్కర్లేదని తెలుసుకోవడము. అహమస్మి, అహం బ్రహ్మాస్మి అంటే నేను ఒకటి, బ్రహ్మం ఒకటి, వాటిని సమీకరించే ఒక అస్మి అనేటి మరొకటి ఉన్నట్లు అనిపిస్తుంది. అస్మి కొటే, అహం కొటే, బ్రహ్మ. అహం అంటేనే బ్రహ్మ. అహమస్మి అన్న, అహం బ్రహ్మాస్మి అన్న ఒక్కటే అర్థం. అస్మి అక్కర్లేదు, ఎందుకంటే అవడానికి రెండు లేవుగా. ఇది అది అవుతుంది అని చెప్పడానికి ఆ ఇది అనేది ఆ అది కంటే వేరేది లేదు. ఆ అదే ఇది, ఏతద్వైతత్. అహం బ్రహ్మ అనే వృత్తి అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అజ్ఞానం తొలగిన తరువాత ఆ వృత్తికి ఇక చేయవలసినటువంటి పని పూర్తయిపోయింది. అఖండాకార వృత్తి, బ్రహ్మాకార వృత్తి అనేది ఏం పని చేయాలి? దేహ దేహ దేహాత్మ వృత్తిని, సకల బుద్ధి వృత్తులను నివారించాలి. ఆ పని చేసేసింది. ఆ అఖండాకార వృత్తి ఆ పని చేసింది. ఇప్పుడు ఇంకా వృత్తితో సంబంధం ఏముంది? కక్కర్లేదుగా. ముళ్ళును మరొక ముళ్ళుతో తీసి చివరకు రెండు ముళ్ళను విడిచినట్లు దేహాత్మ బుద్ధిని అహం బ్రహ్మ వృత్తి తొలగించింది. తరువాత ఆ వృత్తి రూపమైన అహం బ్రహ్మ అనే వృత్తి కూడా తొలగిపోయింది. జలం కథకరేణువత్ కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కథకరేణువత్ అన్నట్టుగా ఇక్కడ ఒక ముఖ్యమైన భేదం గుర్తించబడేది. త్యజించబడేది అహం. అహం అనే దానిని విడిచిపెట్టు అన్నారు. అహం అనే దాన్ని విడిచిపెట్టాలంటే అహం అంటే రెండు అర్థాలు చెప్పారు మనకి. ఒకటి దేహం అన్నారు, చిన్న అహంకారంతో కూడినది జీవభావం. ఇంకొకటి పరబ్రహ్మం అన్నారు. అప్పుడు త్యజించబడే అహం ఏదై ఉంటుంది? స్వయం ప్రకాశ ఆత్మ కాదు. ఎందుకు? ఆ అహాన్ని నేను త్యజించలేను, అది స్వరూపం, దాన్ని విడిచిపెట్టలేను. అది నా డ్రెస్సు కాదు, డ్రెస్ అయితే విడిచిపెట్టగలను. అది నా బ్యాగ్ కాదు, బ్యాగ్ అయితే విడిచిపెట్టగలను. అది నా స్వరూపమే. కాబట్టి
సో స్వయం ప్రకాశ ఆత్మ అనే అన్ని విడిచిపెట్టలేను. ఒక పరిమిత వ్యక్తిగా నిర్మించే అహంకార భావాన్ని విడిచిపెట్టు. ఆత్మను ఛేదించడం అసాధ్యం. త్యాగాన్ని తెలుసుకునేటటువంటిది కూడా ఆత్మే. కాబట్టి అహంభావం పరిత్యజ అంటే అహంకార కర్తృత్వ జీవత్వ అభిమానం పూర్తిగా ఉపశమించాలి అని అర్థం. వాక్యవృత్తితో చూస్తే అహం పదానికి నిజమైన అర్థం మహావాక్యంలోని త్వం పదార్థానికి విచారణ చేసినప్పుడు ఫైనల్గా తేలినటువంటి లక్ష్యార్థం ఏదో అదే ఇక్కడ అహం అనే పదానికి అర్థం. సో అహం బ్రహ్మ అనేది రెండు వస్తువులను కలిపే వాక్యం కాదు. భిన్నంగా కనిపించే రెండు పదాల లక్ష్యార్థంలో ఎప్పటి నుంచో ఉన్న అభేదాన్ని ప్రకటిస్తోంది. వివేక చూడమణిలో కూడా దేహేంద్రియ మనోధర్మాలను నేను అని స్వీకరించే అహంకారం ఉన్నంత వరకు కర్తృత్వ భోక్తృత్వము సుఖ దుఃఖాలు బంధమోక్షాలు కొనసాగుతాయి. ఎప్పుడైతే అహం అనే అహంకారం అహం అనే వృత్తి పోతుందో అప్పుడేమవుతుంది? న బద్ధో నచ సాధక న ముముక్షు నైవ ముక్త ఇత్యేష పరమార్థత. ఇదే అహం బ్రహ్మేతి భావయ, అహం బ్రహ్మేతి పరిత్యజ్య, అహం బ్రహ్మేతి నిశ్చయ, అహం పరిత్యజయ, అహం భావం పరిత్యజయ, అహం భావం పరిత్యజ. బృహదారణ్యక వాక్యం ఇది. అహం బ్రహ్మాస్మి అనేది బృహదారణ్యకనున్న మహావాక్యం. అహం బ్రహ్మేతి భావయ. ఆ జ్ఞానాన్ని విపరీత భావనకు ప్రతిపక్షంగా నిరంతరం అనుసంధానించమనే సాధన. అహం బ్రహ్మేతి నిశ్చిత్య అంటే మరణానంతరం అసందిగ్ధమైనటువంటి నిశ్చయం. అహంభావం పరిత్యజ అంటే సహజ స్వరూప నిష్టగా పరిణమించినటువంటి స్థితి. యత్కించిత్ అహంకారం మిగిలి ఉంటే అది కూడా రాలిపోయింది. శ్రవణం, మననం, నిధిధ్యాసన, నిష్ఠ. నిష్ఠ నిశ్చయముగా నుండుట. స్థ అనేది అక్కడ ష్ఠ అయింది సందేశం. నిష్ఠ అనే 4 స్థాయిలలో వికసిస్తున్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. బ్రహ్మానుసంధానం అని రాశారు భగవత్పాదులు. భావన నుండి సహజ నిష్టకు పోవడమే ఈ బ్రహ్మతో అనుసంధానం. ప్రతి అనాత్మవృత్తి మధ్యలోనూ తన నిజస్వరూపాన్ని విడిచిపెట్టకుండా ఉండే సజాతీయ ప్రత్యయ ప్రవాహమే అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాకార వృత్తి. అనుసంధానం పరిపక్వమైన తరువాత నేను బ్రహ్మాన్ని అనుసంధానం చేసుకుంటున్నాను అనే సాధక భావం కూడా ఉండదు. అనుసంధాత, అనుసంధానం, అనుసంధేయం అనేటటువంటి త్రిపుటి ఉపశమిస్తుంది. తాను అనుసంధానించుకోవలసిన అవసరం లేదు, స్వరూపంలో మిగిలి ఉంటారు. ఇదే అహం భావం పరిత్యజ. దీని యొక్క పరాకాష్ఠ. 2 మంత్రాలు చెప్పిన తరువాత తేజోబిందోపనిషత్తులో 6:107 ఈ అది ఇక్కడ మనకు ఇవ్వలేదు వాళ్ళు, కానీ అది కూడా ఈ విచారణను ఒక మెట్టు ముందుకు తీసుకెళ్తోంది. అక్కడ బ్రహ్మనే నేను, చిదాత్మనే, సచ్చిదానంద మాత్రుడనే నిశ్చయాన్ని పొందిన తరువాత దానినే విడిచిపెట్టు అంటూ 6.107లో 6వ అధ్యాయంలో 107వ శ్లోకంలో ఇచ్చారు. ఆ శ్లోకం వీళ్ళ పుస్తకంలో మహావాక్యంగా ఇవ్వలేదు. అంత మాత్రాన అది మహావాక్యం కాకపోదు. సచ్చిదానందమాత్రో అహమితి నిశ్చిత్య సచ్చిదానందమాత్ర అహం ఇది అని నిశ్చిత్య నిశ్చయించుకొని తత్యజ దాన్ని కూడా వదిలేయి. ఏన త్యజసి తత్యజ, దేని ద్వారా ఇవన్నీ వదిలిపెట్టావో దాన్ని కూడా వదిలేయి అని ముందు చెప్పుకుంటున్నట్టుగా సచ్చిదానందమాత్రోహం ఇది నిశ్చిత్య తత్యజ
ఆ నిశ్చయాన్ని కూడా వదిలిపెట్టేయి. ఇది అత్యంత సూక్ష్మమైనటువంటి అద్వైత బోధ. మొదట నేను దేహం అనే అధ్యాసను విడవాలి. దానికి సబ్స్టిట్యూట్గా నేను బ్రహ్మ అనే జ్ఞానం కలగాలి. విపరీత భావన పోవాలంటే సరి అయిన భావన రావాలి. అదే నేను బ్రహ్మ అనే భావయ. నేను బ్రహ్మ అనే జ్ఞానం నిశ్చయంగా స్థిరపడే వరకు నిధిధ్యాసనలో ఉంటే, నేను బ్రహ్మమని నిరంతరం తెలుస్తూ ఉంటే, దానినే అహం బ్రహ్మేతి నిశ్చిత్య. ఇది నిరంతరం నోటితోనో మనసుతోనో చెప్పుకునేటటువంటి వృత్తి స్థితి దాటిపోయి, నేను నేను స్త్రీని, నేను పురుషుడను అంటూ మాటిమాటికి చెప్పుకుంటున్నారా? చెప్పుకోవడం లేదు. అది ఏ విధంగా మనకు తెలియకుండానే మనం ఆ వృత్తిలో ఉన్నాము. అదేవిధంగా నేను బ్రహ్మ అనేది ఆ బ్రహ్మాకార మానసిక వృత్తి అవసరం లేకుండా నేను బ్రహ్మమే అనేటటువంటి దానినే నిశ్చిత్య. ఇక్కడ స్టెప్స్ చూడండి. అహం దేహ. ఓహో, చాలా బాగుంది. కానీ దాని పేరే అవిద్య, అజ్ఞానం, మాయా, కవరింగు, ఆచ్ఛాదన, ఆవరణ. అహం బ్రహ్మ. ఓకే, ఇంకొంచెం ఎదిగావు. కొంచెం జ్ఞాన వృత్తి అంటే ఏది కాదో దాన్ని విడిచిపెట్టావు, ఏది అవునో దాని వైపు వచ్చావు. అహం బ్రహ్మేతి నిశ్చిత్య. జ్ఞాన నిష్టలో స్థిరపడ్డావు. ఈ నిశ్చయంలో నువ్వు మాటిమాటికి చెప్పుకోక్కర్లేకుండానే నేను మహిళను, నేను పురుషుడిని అని మీరు మాటిమాటికి చెప్పుకోక్కర్లేకుండానే ఏ విధముగా మీరు ఆ భావనలోనే ప్రవర్తిస్తూ ఉంటారు, ఆ విధంగా నేను బ్రహ్మమే అని ప్రవర్తించడాన్ని అహం బ్రహ్మేతి నిశ్చయ. నిశ్చిత్య అదే జ్ఞాననిష్ట. అవిద్య, జ్ఞానవృత్తి, జ్ఞాననిష్ట. అహం దేహ పరిత్యజ్య అహం బ్రహ్మ భావయ జ్ఞానవృత్తి. అహం బ్రహ్మేతి నిశ్చిత్య జ్ఞాననిష్ట. ఇక అహంభావం పరిత్యజ. అహంభావ పరిత్యాగ అంటే అహంకార తాదాత్మ్య నివృత్తి జరిగిపోయింది. ఎత్కించిత్ అహంకార తాదాత్మ్యం ఉంటే కూడా అది కూడా పూర్తిగా పోయింది. అప్పుడు ఏముంది? ఏమీ లేదని చెప్పకూడదు. నిర్వికల్ప, స్వయం ప్రకాశ, అఖండ, నిర్గుణ, నిష్కల, నిరంతర, నిరంజన చైతన్యం మాత్రమే మిగిలి ఉంది. అందువలన సర్వవ్యాపారముత్సృజ్య అహం బ్రహ్మేతి భావయ అనేది సాధన. అహం బ్రహ్మేతి నిశ్చిత్య అనేది జ్ఞాన నిష్ట, నిశ్చయం. అహం భావం పరిత్యజ అనేది జ్ఞాన పరిపక్వత. అహమస్మి, 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 బ్రహ్మాస్మి, 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 అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహమస్మి, అహమస్మి, బ్రహ్మాస్మి, బ్రహ్మ, 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 నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, బ్రహ్మయే నేను, బ్రహ్మయే నేను, బ్రహ్మ, 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 బ్రహ్మ,
బ్రహ్మ 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 స్వస్తి.